సోదరులందరికీ మార్నింగ్. ఇవాళైతే 13th మార్చ్. రీడింగ్ అయితే 0 చేసుకుంటున్నా. టైం వచ్చేసి 8 అవుతుంది. రైట్, ఆన్లైన్ అయితే చేసుకుందాం. ఊబర్లో ఆన్లైన్ అయిపోయింది. ర్యాపిడోలో కూడా చేద్దాం. ఓకే, ర్యాపిడోలో కూడా ఆన్లైన్ అయింది. 2-3 డ్రాప్లు అయిన తర్వాత మళ్ళీ మీకు అప్డేట్ అయితే ఇస్తాను. వస్తుంది బంజారా హిల్స్, 5 కిలోమీటర్ల పికప్. లాంగ్ పికప్లు పోవద్దు, పోయేలోపు వాడు క్యాన్సిల్ చేస్తాడు. ఇది పరిశాన్ అయిపోతుంది. ఇవాళ మార్నింగ్ నుంచి అయితే మీకు అప్డేట్ అయితే ఇవ్వలేదు కదా, ఇప్పుడు చూపిస్తున్నా. మనకు ఊబర్లో వచ్చేసి 1491 రూపాయలు అయితే బిల్ అయింది. అలాగే ర్యాపిడోలో వచ్చి 423 రూపాయలు అయితే బిల్ అయింది. ఇందులో వచ్చి మనకు ఒకటే డ్రాప్. క్యాన్సల్ డ్రాప్ చూపిస్తుంది. ఇది ఆ డ్రాప్. ఇది వచ్చి మనకు అల్వాల్ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అయితే పడ్డది. పొద్దుగాల ఫస్ట్ డ్రాప్ ఇది. ఇది మనకు 28 కిలోమీటర్లకు 423 రూపాయలు అయితే ఇచ్చిండు. ఒక గంటన్నర అయితే టైం పట్టింది. 15 రూపీస్ పర్ కిలోమీటర్ అయితే నాకు వచ్చింది. ఇక ఊబర్లో అయితే 4 డ్రాప్లు అయితే కంప్లీట్ అయినాయి. ఇది ఇప్పుడు వచ్చిన డ్రాపు. ఇక్కడ నుంచి మనకు మాదాపూర్ నుంచి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇక్కడ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చిన. ఈ డ్రాప్లో మనకు 34 కిలోమీటర్లకు 458 రూపాయలు అయితే ఇచ్చిండు. దానికంటే ముందు ఇది ఒక డ్రాపు. ఇందులో ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి అంటే మనకు బొల్లారం నుంచి గచ్చిబౌలి 29 కిలోమీటర్లకు 408 రూపాయలు అయితే ఇచ్చిండు. దీనికంటే ముందు ఇది ఒక చిన్న డ్రాపు. జస్ట్ వెంకటాపురం నుంచి అల్వాల్, ఇది 1.5 కిలోమీటర్కి 142 రూపాయలు అయితే ఇచ్చిండు. దీనికంటే ముందు నానక్రామ్గూడ నుంచి తిరుమలగిరి అయితే పడ్డది. ఈ డ్రాప్లో మనకు 37 కిలోమీటర్లకు 483 రూపాయలు అయితే ఇచ్చిండు. ఈ 4 డ్రాపులు అయితే ఊబర్లో అయిన డ్రాప్స్. మనకు 4 డ్రాప్లకు మనకు 1491 రూపాయలు అయితే బిల్ అయింది. ప్రజెంట్ వచ్చేసి మనము ఎయిర్పోర్ట్లో అయితే ఉన్నాము. ఇందులో ఒక 1491 రూపాయలు అంటే 10 రూపాయలు ఏముంది కానీ 1500 అయితే అయ్యింది. 1500 ఇంట్లో ర్యాపిడోలో 400 చిల్లర, అంటే దగ్గర 1900 అనుకోండి. 423, 5 డ్రాప్లకు గాను మనకు 1900 అయితే బిల్ అయింది. ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ నుంచి బయటికి ఎటు పడుతుందో చూసి మళ్ళీ మీకు అప్డేట్ అయితే ఇస్తాను. 10:30 అవుతుంది. బుకింగ్ అయితే వచ్చింది. లోపలికి వస్తే చూడండి ఎంత ట్రాఫిక్ ఉంది. ఇంకా నేను పార్కింగ్ స్పేస్ కూడా పోలేదు. ఇగో ఎగ్జిట్ గేట్ దగ్గరనే ఉన్నా, ఇంకా లోపలికి వెళ్ళలేదు. పార్కింగ్ స్పేస్ కాడ కూడా పోలేదు. ఈ టైం కూడా ఎంత జామ్ అయింది చూడండి. ఫుల్
ఫుల్ జామ్ ఉంది బయట దాకా. మరి లోపల ఎంత ఉందో ఈ టైంకే ఎంత ఉందంటే ఇప్పుడు లోపలికి వెళ్ళి బయటకి వేసుకొని పోయే వరకు ఇంకో గంట అవుతుందేమో, ఎంత జామ్ ఉంది. నాకు ఎయిర్పోర్ట్ నుంచి అయితే ఇక్కడ నాచారం అయితే పడ్డది. ట్రిప్ చూపిస్తాను మీకు. ఇక 37.92 అంటే 38 కిలోమీటర్లకు గంట 4 నిమిషాలు టైం పట్టింది. 712 రూపాయలు అయితే ఇచ్చిండు. ప్రీమియర్ వచ్చిన ఇది. ఈ డ్రాప్తోనైతే మనకు బర్ల 5 డ్రాప్లు అయితే కంప్లీట్ అయినాయి. 2204 రూపాయలు అయితే బిల్ అయింది. ప్రజెంట్ వచ్చేసి ఇక్కడ నాచారం ఏవో ఫ్లాట్స్ ఉన్నాయి. ఇవి అక్కడైతే ఉన్న నాచారం లోపల ఇండస్ట్రియల్ ఏరియా. ఇక్కడ నుంచి అయితే ఈ టైంలో ఏమొస్తాయో డౌటే, ఎందుకంటే టైం ఓవర్ టైం అయిపోయింది. 12 బాగా అవుతుంది టైము. చూడాలి, బయటకు వెళ్ళి కొద్దిసేపు వెయిట్ చేసి, కాకపోతే ఇంటికి అయితే వెళ్ళిపోతా. చూద్దాం, ఫస్ట్ అయితే ఎగ్జిట్కి అయితే వెళ్ళిపోదాం. ఇప్పటి వరకు అయితే మన వెహికల్ 199.3 అంటే 200 కిలోమీటర్లు తిరిగింది. 200 కిలోమీటర్లు తిరిగితే మనకైనా బిల్లు వచ్చేసి ఊబర్లో 2204 రూపాయలు. ఇంట్లో ఊబర్లో ర్యాపిడోలు వచ్చి 470 రూపాయలు. నేను పొద్దుగాల చూపించిన కదా, అంతే ఉంది బిల్లు. ర్యాపిడోలో ఒకటే డ్రాప్ అయింది. 427 రూపాయల ఎంత చూపిస్తాం. ఒక్క నిమిషం. 423 ఇంట్లో 2204 రూపాయలు. ఇంట్లో 2627 రూపాయలు అంతేనా. 423 ప్లస్ 2204 రూపాయలు, 2627 రూపాయలు అయితే అయింది. ఇలా మైనస్ 1000 రూపాయలు డీజిల్ పోయింది ఇప్పటికే. ఇప్పుడు ఇంకా నేను ఇక్కడనే ఉన్నా. ఇది ఇంకో 15-16 కిలోమీటర్లు అవుతుంది. అది కలుపుకుంటే ఆ రేటింగ్ కూడా కలుపుకుంటే మనకు ఇంకో 100 రూపాయలు డీజిల్ ఎక్కువనే అవుతుంది. -1100 డీజిల్ తీసేద్దాం. ఇది ఇవాళ మనకు మిగిలిన ఎర్నింగ్స్ 1527 రూపాయలు. కానీ టైం ఘోరంగా పట్టింది. పొద్దుగాల 8 గంటలకు స్టార్ట్ అయితే మనము టైం ఇప్పుడు 12 అవుతుంది. అంటే ఇన్ని అవర్స్ ఆన్లైన్లో ఉంటే మిగిలింది గింతనా. ఇట్లా ఉంది పరిస్థితి. ఏం చేద్దాం, ఆన్లైన్ అవర్స్ చూద్దాం. అండి అలా ఎంత సేపు ఆన్లైన్, 13 గంటల 22 నిమిషాలు ఆన్లైన్ టైం. ఇంతసేపు ఆన్లైన్లో ఉంటే మనకు మిగిలిన ఎర్నింగ్స్ 1500. చాలా దారుణంగా ఉంది బిజినెస్. అనవసరంగా కొత్త వెహికల్స్ తీసుకునేటోళ్ళు ఈ టైంలో తీసుకొని ఇబ్బందులు పడకూరి. ఓకే ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే డ్రాప్లు ఏం రావట్లేదు. ఆల్రెడీ ఊబర్ ఆన్లైనే ఉంది. చలో ర్యాపిడో కూడా ఒకసారి ఆన్లైన్ చేద్దాము. ఎంటీఓ కూడా ఎందుకు, ఏమైనా వస్తే వేసుకొని వెళ్ళిపోవచ్చు. కానీ ఈ టైంలో కష్టం రావడం, టైం 1 గంట కానీ వస్తుంది కాబట్టి ఈ టైంలో కష్టము. మెల్లగా అయితే వెళ్ళిపోతా. వస్తేనేమో ఓకే, లేదంటే ఇంటికి వెళ్ళినాక మళ్ళీ మీకు ఫైనల్ అప్డేట్ ఇచ్చి ఇయర్ క్లోజ్ చేసేద్దాం ఇవాళ. ఇయో ఫ్రెండ్స్, ఇంటికి అయితే వచ్చేసిన. ఇక్కడ నాచారం నుంచి అయితే మధ్యలో ఎక్కడ నాకు ఒక్క డ్రాప్ కూడా రాలేదు. చెప్పినా కదా ఇక లేట్ అయింది, ఈ టైంలో వస్తాయో రావు అని చెప్పేసి అనుకున్నా. అసలు రానేలేదు.
ఇంటికి వచ్చేసరికి 14 కిలోమీటర్లు వచ్చింది. అక్కడ మనకు 200 కంప్లీట్ అయింది కదా, ఇక్కడ వచ్చే వరకు 214 కిలోమీటర్లు అయింది. ఇంటికైతే వచ్చేసిన ఇప్పుడే. ఓకే, ఇవాళకైతే ఇంతే ఫ్రెండ్స్. నిద్ర, తిండి ఇవన్నీ మానుకొని కొడితే మనకు ఇవి మాత్రం మిగులుతున్నాయి పైసలు. చూసారు కదా ఎంత మిగిలింది. ఇలా 1500 బిల్లుకు మీ 1500 ప్రాఫిట్కి మనం ఇన్ని అవర్స్ నిద్ర లేకుండా తిండి లేకుండా కష్టపడాల్సి వస్తుంది. కాబట్టి ఈ సిచ్యువేషన్లో కొత్త బండ్లు తీసుకునే వాళ్ళు, ఈ ఫీల్డ్లోకి రావాలనుకున్న వాళ్ళు మాత్రం ఇప్పుడు వద్దు. బిజినెస్ అస్సలు లేదు, వస్తే నష్టమే తప్ప లాభం ఏమి ఉండదు. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ మన ఎర్నింగ్ వీడియో అయితే ఇంతే. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి వీడియోలో అయితే మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ అయిపోదాం. ఓకే, మళ్ళీ గుడ్ నైట్ డ్రైవర్స్ వదలందరికీ బాయ్.